అన్న కూడా సౌండ్ విన్నావా? ఎంత వచ్చింది సౌండ్ విన్నావా? చక్కగా అన్నదా నాకు ఇప్పుడు ఆయన జీవనంలో ఉంటుంది కట్లేస్తుంది. అందరూ ఒక దగ్గర ఉండకండి. అరే స్కాటర్ కండి. కింద ఒకటి సరే అది ఎంత ఎక్కువ పట్టుకోదు. Good stop. వెరీ గుడ్ అమ్మా, బాగా ఆడుతున్నారు మీరు. వెరీ గుడ్. ఇంకేమేమి గేమ్స్ ఆడతారు? To make yourself stand out the bed, helping your body for function better. Smiling helps the immune system to the work better. When you smile, immune functions improve because ఈ జన్మంటూ నీకు తల్లినైతనే అమ్మా నీ రుణము ఎట్లా తీర్చుకుందునే, మళ్ళీ జన్మంటూ నీకు తల్లినైతనే, గర్భాన 9 నెలలు నన్ను మోసినావు
పాటలు గావించి ఊపిరి పోసినావు అమ్మ నీ రుణము ఎట్లా తీర్చుకుందునే మళ్ళీ జన్మంటూ నీకు తల్లినైతానే మన్ను తిన్నప్పుడు నన్ను కోపగించినావు మనసాగకుంటే మళ్ళీ పుజ్జగించినావు అమ్మ నీ రుణము ఎట్లా తీర్చుకుందునే మళ్ళీ జన్మంటూ నీకు తల్లి छोड़ो कल की बातें कल की बात पुरानी नए दौर में लिखेंगे मिलकर नई कहानी हम हिंदुस्तानी हम हिंदुस्तानी हम हिंदुस्तानी हम हिंदुस्तानी आज पुरानी जंजीरों को तोड़ चुके हैं क्या देखें उस मंजिल को जो छोड़ चुके हैं चांद के दर पे जा पहुंचा है आज जमाना नए जगत से हम भी नाता जोड़ चुके हैं नया खून है नई उमंगे अब है नई जवानी ఇట్లా మెయిన్ థింగ్ ఈజ్ ద రీజన్ ఈజ్ ఇంత మీకు మోటివేట్ చేసి ఇంత ఎంకరేజ్ చేసి మీకే కాదు ఇప్పుడు అసలు మా కాలనీలో కూడా స్పోర్ట్స్ గురించి అసలు ఎవరికి ఇంత ఇంట్రెస్ట్ అవేర్నెస్ లేకుండే బట్ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ టేకన్ ఇనిషియేటివ్ అండ్ అందరినీ కాలనీలో కూడా అందరినీ గ్యాదర్ చేసి అండ్ ఇంకోటి ఆయన స్మైల్ గురించి చెప్పింది అండ్ ఎవరినైనా ఇట్లా ఎంత చిన్న పిల్లోనైనా ఎంత పెద్ద పెద్దవాళ్ళనైనా కానీ ఆయన స్మైల్ ఆయన ఫేస్ ఆ స్మైలింగ్ ఫేస్తోనే పీపుల్ గెట్ అట్రాక్టెడ్ వాళ్ళు ఇట్లా అని వెళ్ళిపోయేవాడు కూడా వచ్చి అరే సాయిబాబా సార్ హౌ ఆర్ యూ అని వస్తారు అట్లా మనం ఇట్ ఈస్ ఓన్లీ రెసిప్రొకేషన్ మనం ఎట్లా రియాక్ట్ అవుతామో ఎదుటోడు కూడా మనకు అట్లాగే రియాక్ట్ అవుతాడు అట్లా ఆయన చెప్పడం అన్నీ ఇట్స్ వాట్ ఆల్ ద గుడ్ థింగ్స్ అండ్ ఈజ్ నోన్ ఫర్ చారిటీ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఉంటాడు మీకు ఐడి కార్డ్స్ ఇస్తాము ఎప్పుడైనా మీరు ఫ్రీగా వచ్చి ఆడుకోవచ్చు ఒకసారి ఫోన్ చేసి చాలు నిన్న బహదూర్కి ఒక బ్యాగ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బాస్కెట్బాల్ క్రికెట్ ఫుట్బాల్ బాగా ఎంజాయ్ చేశాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇంకోటి మనకు ఈ గ్రౌండ్ వాడుకోండి మీకు ఐడి కార్డ్స్ ఉంటే చాలు ఇష్యూ చేస్తాం అని చెప్పారు సో ఇంకో ఆపర్చునిటీ గ్రౌండ్ కూడా దొరికింది థ్యాంక్ యూ ఓకే సార్ అందరికీ హాయ్ యాక్చువల్లీ థ్యాంక్స్ టు సార్ థ్యాంక్ యూ సార్ మా ఆర్ఫనైజ్ గురించి చెప్పాలంటే 40 మెంబర్స్ ఉంటారు ఎల్కేజీ నుంచి బీ ఫార్మసీ సిఏ వరకు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మేమందరం అంటే ఎట్లా అంటే కలిసిమెలిసి ఉంటాము మేమందరం ఏదో హాస్టల్ ఎక్కడి నుంచి వచ్చినా మాట్లాడుకోము అందరం ఫ్యామిలీ మెంబర్స్గా ఊహించుకుంటాం మాకు మమ్మీ డాడీ కూడా ఉన్నారు థ్యాంక్ యూ సార్ అంటే మాది మాట్పల్లి వెనకాల సైడ్నే థ్యాంక్ యూ పోలీస్ స్టేషన్ సైడ్ థ్యాంక్ యూ 2007లో స్టార్ట్ అయింది టోటల్ 40 మెంబర్స్ ఉంటాము ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు ఉంటారు మేము ఎవ్రీడే ఆడుకుంటాం కానీ అందరం కలిసి ఇలా ఆడుకోవడం ఫస్ట్ టైం ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సాయిబాబు సార్కి మిగతా వాళ్ళందరికీ మీకు థ్యాంక్ యూ నా పేరు శరణ్ బీకామ్ కంప్లీటెడ్ అయింది మాది 2007లో స్టార్ట్ అయింది మంచి కళలో ఆర్గనైజేషన్ పిఎస్ వెనకాల ఉంది మేమందరం ఆడుకుంటాం కానీ ఇంత కలిసిగా ఆడుకోవడం ఫస్ట్ టైం అన్ని ఆటలు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు సార్ గారికి థ్యాంక్ యూ ఒకసారి మసబ్ ట్యాంక్ వాళ్ళతో మ్యాచ్ ఆడతాం తప్పకుండా మీరు ఏం మాట్లాడినా అక్కడ మా దగ్గర గర్ల్స్ బాయ్స్ 600 మా సబ్ ట్యాంక్ గురించి చెప్తాను అంటే పిల్లలకి లాస్ట్ మంత్ మాకు బెస్ట్ ఎన్జిఓ అవార్డు దొరికింది ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మీరు కూడా ఎన్జిఓ అని ఇట్లా 25 లక్షల ఎన్జిఓస్ ఉన్నాయి మొత్తం ఆల్ ఇండియాలో 25 లక్షల్లో మా స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ నన్ను ఢిల్లీ పిలిపించి అక్కడ మాకు బెస్ట్ ఎన్జిఓ ఇచ్చిన రకోఫెల్లర్ అనే ఒక పెద్ద ఎన్జిఓ ఉంది అమెరికా వాళ్ళు ప్రైవేట్గా చూసుకుని నాకు రాజస్థాన్లో ఒకళ్ళకి అట్లా ఇచ్చింది ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది దాని ఫౌండేషన్ గురించి మీకు కొంచెం తెలుసు ఎక్కువ తెలియదు మేము ఇక్కడ మా సబ్ ట్యాంకే కాకుండా మా దగ్గర బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ బిట్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉన్నది మీరు లోగోలు చూస్తున్నారు ఆ లోగో ఉన్నది బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ అని ఆ లోగో దాని గురించి వాళ్ళు నెంబర్ 1 ఇచ్చిండు మేము 25,000 మంది పిల్లలతో కనెక్టెడ్ ఉంటాం మీ లెక్క
ఆర్ఫన్ హౌసెస్ చాలా ఉన్నాయి మాకు, మేము అడాప్ట్ చేసినాయి. హైదరాబాద్లో, కరీంనగర్లో, వేరే వేరే ఢిల్లీలో కూడా ఉన్నాయి. ఢిల్లీ కూడా మనం వెళ్ళినప్పుడు 2 schools మేము విజిట్ చేసినాము. వీళ్ళందరికీ ఏంటంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా గ్రౌండ్స్ ఫ్రీగా చేసి పెడతాము, ఇట్లా బాస్కెట్బాల్ బోర్డ్స్ పెడతాము, వాళ్ళకి స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాం, క్లాసెస్ తీసుకుంటాం. కనెక్టివిటీ ఉండడానికి వాళ్ళకి మన బాల్స్ చిరిగిపోతే మన బాల్స్ పంపిస్తుంటాం. అట్లా హైదరాబాద్లోనే ఎన్నో ఉర్దూ మీడియం స్కూల్స్, గర్ల్స్ ఎక్కువ, గర్ల్స్ స్కూల్స్ 30 దాకా ఉన్నాయి మేము అండర్టేక్ చేసి. అట్లా 25,000 చిల్డ్రన్ మా దగ్గర లాస్ట్ 10 yearsకి వెళ్ళి కనెక్టెడ్ ఉన్నారు. అది చాలా తక్కువ మంది తెలుసు. ఏదో మాసాప్ ట్యాంక్లో అనుకుంటారు, మాసాప్ ట్యాంకే వండర్, అది సెన్సిటివ్ ప్లేస్లో. ఇది కూడా వండర్, చిన్న ప్లేస్, అంతా డంపింగ్ యాడ్ ఉండే. సార్లంతా మేమంతా డొనేషన్ చేసుకుని స్టార్ట్ చేసినాం. ఇక్కడ స్పోర్టింగ్ యాక్టివిటీ, హెల్తీగా డెవలప్ అవ్వాలి సొసైటీ అని. అది కాకుండా మాది బిట్స్ ప్రోగ్రామ్ గురించి వచ్చింది. ఇంకా మేము 5 లక్షల మంది పిల్లలు చేద్దాం అనుకుంటాం. ఇంకా 3 ఏళ్ళలో టార్గెట్ ఉన్నది. అండ్ బిట్స్ అనే ప్రోగ్రామ్, బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ అనే ప్రోగ్రామ్ హౌస్ హోల్డ్ నేమ్ తీసుకురావాలి ఆల్ ఓవర్ ఇండియాలో. నెక్స్ట్ మంత్ బాంబే కూడా వెళ్తున్నాం. 2 days మేము కొన్ని స్లమ్ చిల్డ్రన్కి మేము అక్కడ ఒక 5-10,000 చిల్డ్రన్ క్లాస్ తీసుకుంటాం. మా టీం అంతా వెళ్ళి అట్లా వేరే వేరే చోటకి వెళ్ళి ఇట్లానే మేము ఇప్పుడు ఎట్లా తీసుకున్నాం ఇట్లా క్లాసెస్ తీసుకుంటాం. తీసుకుని ఇండియా కూడా స్పోర్ట్స్